Hi guys, today we have with us one of my most favorite filmmaker Rahul Ravindran garu, and also one of Telugu film industry ki త్వరలో చాలా ఒక ప్రైడ్ గా ఉన్నటువంటి ఇంకొక ఫిల్మ్ మేకర్ పూజా కొల్లూరు, అండ్ we have both of them today here to discuss about Rao Bahadur. I have so much admiration for you. I think you're a lone warrior. I think you're a hero. I have so much admiration for you, and you're one of my favorite filmmakers. I remember, I think I was writing a review for something on Letterboxd some 3-4 days back. Not Rao Bahadur. Inko cinema rastunte, I remember mentioning Care of Kancharapalam is my favorite Telugu film of the last decade. And for me, when I got that message that day from a filmmaker I admire so much, I look up to so much, it meant the world to me. And I will tell you why it means the world to me. I'll tell you why I admire you so much. చాలాసార్లు ఏమవుతుందంటే కథ చెప్పాలనుకుంటాం. నేను ఏ టైప్ అంటే నా దగ్గర ఉన్న కథలు నాకు ఒకటైతే నేను క్లియర్గా ఉన్నా. ఏదో ఒక రోజు నాకు అవకాశాలు రాకపోతే అప్పుడు ఐ విల్ ట్రీట్ దిస్ ఎస్ అ జాబ్. ఆ రోజు ఓకే శాలరీ కోసం పని చేద్దామని, మీకు ఏ టైప్ సినిమా కావాలో చెప్పండి నేను తీసిస్తా అని ఏదో ఒక రోజు ఆ స్టేజ్కి నేను వస్తానేమో, ఆర్ మేబీ అది చేయలేక నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతానేమో, నాకు తెలియదు. అవకాశాలు వచ్చే వరకు నాకు చెప్పాల్సిన కథలే నేను చెప్తా అనేది చాలా మొండిగా ఉంటా. బట్ దాంట్లోనూ నాకేంటంటే కొన్నిసార్లు నాకేమనిపిస్తుంది అంటే, అరే నీ దగ్గర ఉన్న కథల్లో ఇది కొంచెం మెయిన్ స్ట్రీమ్, దీనికి నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారేమో, దీనికి బడ్జెట్ దొరుకుతుందేమో, దీనికి మంచి యాక్టర్స్ దొరుకుతారేమో, కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఉంది, ఇంకొన్ని కథలు ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఐ లవ్ దెమ్, దే ఆర్ పర్సనలీ ద ఫేవరెట్ స్టోరీస్ ఐ హ్యావ్. నాకు అది బయట తీసి ఎవరికైనా పిచ్ చేద్దాం అంటే ధైర్యం కూడా సరిపోదు. ఇది మెయిన్ స్ట్రీమ్ కాదు, ఎవరు చూడరు, నువ్వు ఇలాంటి సినిమాలు పిచ్ చేస్తే నీకు రెప్యుటేషన్ వచ్చేస్తుంది ఇండస్ట్రీలో. అరే వీడు ఆ టైప్ సినిమాలు తీస్తాడండి, ఆ టైప్ సినిమా అంటే ఏంట్రా ఈ అవార్డ్ విన్నింగ్ టైప్ సినిమా. సో ఇలాంటి చెప్తుంటారు కూడా అందరికి, ఎవరైనా హీరో దే డోంట్ ఈవెన్ మీన్ హార్మ్, యు నో దట్స్ హౌ దే రియాక్ట్. సో నాకు భయం వేస్తుంది, ఇలాంటి కథలను బయట కూడా తీయకు, ఎవరికి పిచ్చి కూడా చేయకు, నోరు మూసుకొని నీ దగ్గర ఉన్న కథల్లో కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఏదో అది కూడా నీకు తీయాల్సిన సినిమానే కదా, అది కూడా నువ్వు చెప్పాలనుకుంటున్న కథనే కదా అని చెప్పి నేనే ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ చేసుకుంటా. అండ్ దెన్ ఐ గో వాచ్ ఎ ఫిల్మ్ లైక్ రావ్ బహదూర్. ఐఎమ్ లైక్, అరే ఐ మీన్ దిస్ గై, వాట్ గట్స్ డస్ హీ హ్యావ్? ఐ నో, నాకు తెలియదు కూడా, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. ఎన్నేళ్ళు ఎంతమందిని అప్రోచ్ చేసి ఉంటారు, ఇంతమందిని కన్విన్స్ చేసి ఈ సినిమా తీయడానికని నాకు మీరు చెప్పకుండా అర్థమైపోతుంది. అండ్ వెన్ ఐ సీ దట్ ఐ గెట్ ఇన్స్పైర్డ్. ఐమ్ లైక్, వై డూ యూ స్టాప్ యువర్ సెల్ఫ్? యునో దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ కదా, టు బెటర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ ఫిల్మ్ మేకర్, టు గో ఈవెన్ మోర్ పర్సనల్, టు ఫైండ్ యువర్ ఓన్ వాయిస్, టు యూస్ సినిమా యాజ్ అ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. చెప్పాలనుకున్నది భయపడకుండా నువ్వు చెప్పాలి కదా అనేది రావ్ బహదూర్ లాంటి సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది. And that is why I admire you so much. That is why I think you're a hero, you're a lone warrior. And I assure you, నా ఏడీస్ కానీ నా చుట్టూన్న సర్కిల్లో కానీ నాకు ఒకటి తెలుసు, వెంకటేష్ మా సినిమా అంటే పోస్టర్ కూడా వచ్చే ముందు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ యూ హ్యావ్ ఎర్న్డ్. దట్ ఈస్ ప్రైస్లెస్, deserving, and you deserve it. So yeah, that is how we should have started. Not with my film, but yeah. No. Actually, I actually wanted to talk about girlfriend. Meeto kudaraledu kabatti I just started with that. I also want to say thanks for all those great things. But ఈ సినిమా 70+ narrations ఉంటుంది, అండ్ దాంట్లో ఒక 30 narrations కి ఈమె ఉన్నారు. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు రెండో ఫిల్మ్ కూడా. సో షీ నోస్ అ లాట్ ఆఫ్ ద జర్నీ, అండ్ ఆల్సో ఇట్ టుక్ ఇట్ లైక్ హీరోస్, ప్రొడ్యూసర్స్. అండ్ నాకు ఎప్పుడు కూడా వాళ్ళెవరు కూడా నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కాదు. మేము చేయలేము అని అన్నారు. ఇది ఈ కథ నాట్ వర్తీ ఆఫ్ టెల్లింగ్ అని ఏ రోజు ఎవరు చెప్పలేదు అనమాట. I respect that. Yeah, I respect them. And టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా చెప్పేసిన వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. మొహం మీద నాకు సెట్ కాదు భయ్యా అని చెప్తే ఎవరి టైం వేస్ట్ కాదు. There was a lot happening in this journey, and it needed one Satyadev, to start, and it needed Sharat, Anurag, Mahesh Babu garu, Namrata garu, Gopal Krishna Reddy garu, Ishwaran. So these many people, immense credit to them. Immense credit. These many people to believe in this. Ante idi first of all. And
బిలీవే కాదు, లెట్ అలవ్ యువర్ వాయిస్ టు కమ్ త్రూ అన్టైంటెడ్, అన్కరప్టెడ్, to back their director, not just in terms of okay we'll green light this, but also allow you to go tell your story. Incredible respect to them. Yeah. So I can't tell you how proud I am that అరే మా హీరో ఇలాంటి సినిమాలు బ్యాక్ చేస్తున్నారా, ఎంత గర్వంగా ఉందో నాకు. I'm really so I'm grateful to Mahesh Babu garu, especially when he gave that voice over kada, that's it. ఐ డిడ్ మై అన్ని నేను నా డ్యూటీ కరెక్ట్ గా చేశాను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, దట్ అది టెస్టిమోనీ ఆయన వాయిస్ ఓవర్ అనేది. సో నా డ్యూటీ నేను బాగా చేశాను అని చెప్పేసి. You want to start first or do you want me to ask you one question? I want to actually start with like one, why I admire you so much in terms of like, okay, darkest, I have seen 5 years of his journey, like since day one, since I'm being the first AD who was hired for this project నుంచి ఈ రోజు నాకు నేను ఏడ్చేసి యాక్చువల్లీ when I saw the film, because I know what he went through each and every day, and it is so inspirational for filmmakers and just in general. ఒక గోల్ అనుకొని దాన్ని పిచ్చిగా నమ్మే వాళ్ళు అంటే ఏంటి అనేది I have seen, and on the darkest days I remember, okay, this is dark, but look at Venkatesh Ma. It's like he gives me strength every single day, every single time, and I feel like this story needs to go not just as a film but your story. And I have immense respect for Satya garu and the whole cast for this film, because what it is to have an actor who believes the story, that's mental. Like you mean, and an actor of this level of talent, actor of this level of talent, అంటే ఇద్దరికి తిక్కుంటేనే అవుతుంది లేకపోతే అవ్వదు. సో సారీ, డోంట్ మీన్ ఇట్ యాజ్ అ డిస్రెస్పెక్ట్. సత్య ఇలాగా పైకి చాలా అంటే చాలా సేమ్ పర్సన్ లా ఉంటారు, కానీ లోపల ఉన్న క్రియేటివ్ ఇన్సానిటీ ఇస్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటుంది. Performance shows incredible performance. I mean, my god, it's I think by far the best male lead performance I've seen in a long time in any language, I would say. I was like yesterday there was a press meet anamata Chennai lo jarigindi, press show ayindi, and after coming out the press was so impressed by Satya's and Deepa's performance, and also Achari very good. Very good. So yeah, and actually is it his debut? I've never seen him in anything before. No, he did మల్టిపుల్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు స్నేహితుడా అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా, ఓకే, 3 Idiots అవును, రీమేక్ శంకర్ గారు చేశారు. దాంట్లో సెంటీమీటర్ తో బన్గా మిల్లీమీటర్ అనే లాస్ట్ లో వస్తుంది. ప్రెజెంట్ చేసే విధానం బట్టి నాకు ఏది గుర్తురాలా, అయితే డెబ్యూ అనుకున్నాను. సో అక్కడ స్టార్ట్ అయ్యారు. తర్వాత డియర్ కామ్రేడ్, ఇలా తెలుగు ఫిల్మ్స్ లో చాలా. డియర్ కామ్రేడ్ ద గై హూ గెట్స్ మ్యారీడ్ ఇన్ దట్ మ్యారేజ్ సాంగ్. Oh yeah, so Divyashri, he is around. Yeah, he is always there. He was always there. కాకపోతే ఏంటంటే ఇలా రికగ్నిషన్ వచ్చే క్యారెక్టర్. వా చింపేశారు. ప్లీజ్ పాస్ ఆన్ మై రిగార్డ్స్ టు హిమ్. ఎక్సలెంట్ ఇన్ ది ఫిల్మ్. సో దేర్ ఇస్ సమ్, అంటే నిన్న ప్రెస్ లో ఒక మాట నాకు ఒకరు ఫోన్ చేశారు, ఇది ఎవరి దగ్గర నుంచో విన్నదే. ఇట్స్ నాట్ లైక్ నేను ఫస్ట్ హ్యాండ్ విన్నది కాదు. అక్కడ ఉన్న ప్రెస్ షోలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి ఇక్కడ ప్రెస్లో నుంచి ఫోన్ చేస్తున్నాం, మన టీమే, ఓకే, మనకి మన బెటర్ ఇన్వెస్ట్ టీమ్ అనమాట. ఓకే, చేసి సేయింగ్ ఇక్కడ ప్రెస్లో అందరూ శివాజీ గణేషన్ గారు గుర్తొచ్చారు మాకు పర్ఫార్మెన్స్ చూస్తే అని చెప్పేసి. వాట్ ఈస్ when I told you that, పాపం సత్య గారు పారిపోతా. నీ ఫీలింగ్ ఏంటి సత్య? ఇది అంటే ద బ్యూటీ ఆఫ్ రాబోదు ఇస్ నాట్ దట్ విల్ గెట్ దీస్ ఎక్లైడ్స్, అంటే ఇవి వచ్చేస్తాయి అయిపోతాయి అన్నది మేబీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే నన్ను చాలామంది అడిగారు, వాట్ వాజ్ యువర్ ప్రాసెస్, వాట్ డిడ్ యూ థింక్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్. నాకు ది అదర్ డే ఆల్సో వాజ్ లైక్ వీ హ్యాడ్ అ స్మాల్ మీట్ అండ్ పీపుల్ వర్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ అప్రోచ్, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అని. అంటే honestly there was nothing. There was no thought process. Only if you're that dumb you'll be able to pull off something like Rabodu. Bro, అంటే మీరు మరీ too much. Only if you're incredibly talented will you be able to pull off a Rao Bahadur. I have seen a lot of my friends where they come from homes where the parenting was very good. Good parenting అంటే ఏంటి తెలుసా, అంబానీ లాగా డబ్బులు ఉండడం అదంతా కాదు.
అమ్మ నాన్న ఒకరినొకరు ప్రేమించుకుంటే, వాళ్ళు ఒకరితో ఒకరు మంచిగా ఉంటే, అది చూసి పిల్లలు పెరిగితే దే విల్ బికమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ కేపబుల్ ఆఫ్ లవ్ అండ్ దే విల్ బీ కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ లవ్. ఓకే, అది చాలాసార్లు కుదరదు. ఓకే, సో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ ఫ్రమ్ పర్ఫెక్ట్లీ నార్మల్ హోమ్స్ where they are nice, they are genuinely nice human beings, they are capable of giving love and receiving love, they are kind and they have a really nice warm energy, and that's exactly the kind of person he is, Ramappa. Right. Who, because of one incident or two incidents, it shakes their core. అప్పుడు నేను ఆలోచిస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం అనేది, అది తట్టుకోలేక మారిపోతారు. ఒక లోపల నుంచి ఒక డార్క్నెస్ బయటికి వస్తుంది. అప్పుడు నేను అడుగుతా, అంటే వీళ్ళ నేచర్ ఇన్ని రోజులు అమ్మ నాన్న పెంపకం వల్ల నేచర్ని సప్రెస్ చేసి ఇలా తయారయ్యారా, ఇప్పుడు నేచర్ బయటికి వస్తుందా, లేదా వీళ్ళ నేచరే మారిపోయిందా? అంటే ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్లనో, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనడం వల్లనో ఇంత డార్క్నెస్ లోపల నుంచి బయటికి వస్తుందంటే, ఐ ఆల్వేస్ ఆస్క్ మై సెల్ఫ్, ఇస్ దిస్ దర్ నేచర్ చేంజింగ్ ఆర్ ఇదే యాక్చువల్ నేచర్ ఇప్పుడు బయటికి వస్తుందా అని. ఆ రామప్ప నేను చూస్తుంటే చాలాసార్లు నాకు ఈ క్వశ్చన్ అనిపించింది. వీడు బికాస్ హీ షోస్ గ్లిమ్సెస్ ఆఫ్ ఎలా పెంచారు రామప్ప అని, హౌ అటాచ్డ్ యువర్ ఫాదర్ ఇస్ టు యూ, హౌ అఫెక్షనేట్ అండ్ లవింగ్ అ ఫాదర్ యూ గెట్. ఆల్మోస్ట్ అమ్మ ఇచ్చే స్నేహం కూడా ఇచ్చినట్టు ఉన్నారు. రైట్, సో వాడు అలాగే పెరుగుతాడు. హీ విల్ బీ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ హూస్ చార్మింగ్, హూస్ లవబుల్, హూస్ కైండ్, హూ హ్యాస్ అ వే విత్ వర్డ్స్, హూ హ్యాస్ కాన్ఫిడెన్స్, accepting. చిన్నప్పటి నుంచి మనకి అమ్మ నాన్న ఇఫ్ దే గివ్ అస్ అక్సెప్టెన్స్ అండ్ లవ్, వీ గ్రో అప్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ హూ వీ ఆర్. అలాంటోడు ఒక అమ్మాయి నో చెప్పేసి వెళ్ళిపోవడం వల్ల వాడు మారుతున్నాడు. దట్ డిసెంట్ ఇన్ టు డార్క్నెస్, ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ హౌ యూ బ్రాట్ ఇట్ అవుట్. ఐ థింక్ బికాస్ టు మీ రావ్ బహదూర్ స్టార్ట్స్ దేర్, నాట్ విత్ కుసుమా బీయింగ్ born and రావ్ బహదూర్ having this doubt. రావ్ బహదూర్ starts when she leaves him because she says I'm in love with somebody else and he's broken and now I'm waiting to watch. ఇప్పుడు బ్రేక్ అయ్యాడు కదా, వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్, ఇప్పుడు ఏ నేచర్ బయటకు వస్తుందని చూస్తున్నా. అండ్ వాట్ ఈస్ హీ డూ, నేను రాజు, నేను అడగడం ఏంటి, నా ప్రాపర్టీ అని నేను అనుకుంటే నాకు దక్కాల్సిందే అని తయారవుతాడు. నాకు అలా తయారవుతాడు కదా. దట్ డిసెంట్ ఇన్ టు డార్క్నెస్ వాస్ ఇట్ వాస్ సో సీమ్లెస్. అండ్ దెన్ ఐ థింక్ నాకు సినిమా గురించి మెయిన్ ఈరోజు నేను ఇక్కడ వచ్చిందే దాని గురించి మాట్లాడదామని. Until that point, he never faced a rejection. తనకు కావాల్సింది చేశాడు, తనకు కావాల్సిన అన్ని చూశాడు, కానీ ఆ పాయింట్లో ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుందో హిస్ కంఫర్ట్ ఈస్ దట్. He went so much into his comfort that bringing him back was too comfortable, too accepting, too much validation. I mean, that beautiful montage, that beautiful montage that you'd written between you and him, when you've come there as a nurse and మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. And at that point, you don't know that he's also developing romantic feelings for you. That montage is so beautiful because a Ramappa ane character life lo bahusha maximum happiness, joy experience chesindi appudenemo. To receive that respect and love he gives. A love anedi romantic love kaadu, but she has an affection for him. She's nice to him and he's nice to her. And there is a beautiful reciprocation of joy and good, all kinds of good emotions. వాడు ఆ మోంటాజ్ సాంగ్లో ఎంత హ్యాపీగా ఉంటాడు. నా ఫ్రెండ్స్ని ఎన్నోసార్లు నేను లైఫ్లో చూసుంటా, ఒక అమ్మాయి వస్తే మారిపోతారా అనేది, మంచిగా మారుతారు చాలాసార్లు. కరెక్ట్ అమ్మాయి దొరికితే ఇట్ బ్రింగ్స్ అవుట్ అ బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ అ మ్యాన్. ఐ సా దట్ ఇన్ రామప్ప, రైట్? ఐ డోంట్ థింక్ రామప్ప వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మోర్ జాయ్ దట్ ఇన్ హిస్ లైఫ్, ప్రాబబ్లీ ఈవెన్ మోర్ దెన్ వాట్ హిస్ ఫాదర్ గివ్, బికాస్ అది ఇట్ ఈస్ డిఫాల్ట్ ఇన్ అవర్ హెడ్. మై ఫాదర్ ఆర్ మదర్ గివింగ్ మీ లవ్, it is my right, it's my birthright, they better give me love and untadi. But here you are with your behavior, because of how kind you are being, you are earning another human being's acceptance and love and affection. It was so beautiful, right? ఆ జాయ్ ఏంటో, మనం అలా ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందో, మన లైఫ్ ఎంత బాగుంటుందో, మనకి లోపల ఎంత మంచి మంచి ఫీలింగ్స్ పుడతాయో చూసినోడు. ఒక్క రిజెక్షన్ మారిపోయాడు. ఎంతో మందిని చూసాను ఆ లైఫ్లో. నేను ఒకటే అడుగుతా, దట్ జాయ్ యూ గాట్, ఒక్క రిజెక్షన్ వల్ల అది మారిపోయి నీ లైఫ్ని నరకం చేసుకోవడానికి నువ్వు రెడీ. కానీ అరే ఈ అమ్మాయి నాకు ఏదైతే నాలో లోపల ఉందని చూపించిందో దాన్ని నేను పట్టుకుంటా. అమ్మాయి పోతే పోయింది, ఓకే, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, ఇట్స్ ఓకే.
బట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఐ వాచ్ ఫర్ అ ఫ్యూ డేస్ విత్ హర్, ఐ వాంట్ హ్యాంగ్ ఆన్ టు దట్ గై అని ఎందుకురా నీకు అనిపించదు అని చాలాసార్లు నాకు అనిపిస్తుంది. యా అంటే చాలా మంది ఇప్పుడు ఇట్లా రిజెక్షన్ ఫేస్ చేయగానే చాలా మారుతారు ఇన్ అ వెరీ పాజిటివ్ వే. దే చేంజ్, దే యాక్చువల్లీ ఓవర్కమ్ దేర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ లైక్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది చాలా మారుతారు, చాలా బాగా ఐ మారుతారు. ఫేస్ రిజెక్షన్, ద మొమెంట్ ఐ డోంట్ లెట్ ఇట్ చేంజ్ మీ. యా అంటే ఇచ్చేస్తాం కూడా క్రెడిట్, ఎవరు మార్చారనే వ్యక్తికి ఇచ్చేస్తాం ఆ వ్యక్తికి. అండ్ ద మొమెంట్ రిజెక్షన్ కమ్స్ ఫ్రమ్ దట్ పర్సన్, సడన్ గా ఈ చేంజ్ అంతా పోతే ఇట్ మీన్స్ యూఆర్ ఇన్సల్టింగ్ ద పర్సన్ యూ లవ్డ్ అట్ వన్ పాయింట్. ద చేంజ్, ద ఎవ్రీథింగ్, ద పొగడ్తా, బికాస్ ఆఫ్ యూ